దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ చౌరస్తాలో బీజేపీ పార్టీ ప్రజల పట్ల అవలంబిస్తున్న విధానాలు, బీజేపీ నాయకులు సామాన్యుల పట్ల చేస్తున్న అఘాయిత్యాలను నిరసిస్తూ శ్రీరాముని విగ్రహానికి పూజలు చేసి వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ 2014లో చాయ్వాలా అని చెప్పి ప్రజలను నమ్మించిన మోదీని గెలిపిస్తే మహిళలకు భద్రత కరువైంది అన్నారు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం అని చేసిన ప్రమాణం ఏమైంది? బేటీ బచావో నినాదం ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం, విద్య కోసం జరిగిన పరీక్షలు 65 సార్లు లీక్ అయ్యాయి. ధర్మం కోసం, న్యాయం కోసం అని చెప్పటం కాదు, ధర్మం న్యాయం చేసి చూపించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుల కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటూ నీకు ఓటేసిన ప్రజలకు అన్యాయం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ అన్యాయంగా ఈరోజు ఆ పాలిక యొక్క జీవితాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక భాగమైతే రాష్ట్రం మొత్తం మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆ పాలికకు అండగా రక్షణగా ఉంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా నిన్న నీట్ ఎగ్జామ్ కూడా నిన్న రద్దు కాబట్టింది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో 4 సార్లు నీటు పేపర్లు లీక్ కావడం జరిగింది. 65 సార్లు కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో లీక్ కావడం జరిగింది. మరి ఏది నీ పరిపాలన, ఏది నీ ధర్మం, ఏది నీ న్యాయం, ఏది నీ భారతీయత? ఎక్కడ ఉంది? పాటలు పట్టుకున్నది ఊపర్ షేర్వాన్ అందరు పరేషాన్ అన్నట్టుగా నరేంద్ర మోడీ యొక్క రాజకీయం ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. నీరజ్ మోడీ, అదేవిధంగా విజయ్ మాల్యా, అదేవిధంగా దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విదేశాలకు పంపించి డబ్బులను ఎగ్గొట్టి ఆర్బీఐని లూటీ చేసి కాపాడిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ. మరి ఇట్లా దొంగలను కాపాడుకుంటూ ప్రజలను కాలరాస్తున్నారు. ఆయన చెప్పిన ఒక్క మాట కూడా నిరూపించుకోలేదు. 15 లక్షల రూపాయలు నల్లధనం తెచ్చి బ్యాంకులలో వేస్తాడు, వేయలేదు. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో అన్నాడు. వాళ్ళ యొక్క ఉద్యోగాలను కానీ విద్యను కానీ కాలరాస్తున్నాడు. అదేవిధంగా మహిళల పట్ల గౌరవం లేదు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్న సమయంలో నేటి వరకు ఎంతమంది మహిళలు ఇవాళ దురదృష్టవశాత్తు నష్టపోయాలనేది కూడా గుర్తు చేయడం జరుగుతున్నది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే హిందూ అనే పదానికి డెఫినేషన్ తెలియని భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరేదైతే దైవం దేవుడు అని మొక్కేటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయనే చెప్పాడు స్వయంగా, హిందూ అంటే ఒక పదం కాదు, హిందూ అంటే ఒక ఇండియన్ వర్డ్ కాదు, హిందూ అంటే ఒక విశేషణం. దాని యొక్క అర్థం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంపన్న జాతి కలిసి ఉండడమే దాని అర్థం అని చెప్పి మీరేం చేస్తున్నారో రాముని పేరు చెప్పి, ఆంజనేయుని పేరు చెప్పి ఇవాళ మీరు రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాముని సాక్షిగా, బీఆర్ఎస్ పార్టీ హిందూ నాయకులం, బీఆర్ఎస్ పార్టీ క్రిస్టియన్ నాయకులం, బీఆర్ఎస్ పార్టీ ముస్లిం నాయకులం ఇవాళ రాముడిని అడుగుతున్నాం. అయ్యా, మీరు రాముడు అంటే గొప్ప పరిపాలన చేసినటువంటి నాయకుడు. చిన్నగా మహిళల పట్ల సీతమ్మ వారి డిస్టర్బ్ చేయాలని చెప్పి శూర్పణఖ వస్తే మహిళలను అవగౌరవపరిచే విధంగా శూర్పణఖ యొక్క ప్రవర్తన ఉందని చెప్పి ముక్కులు కోస్తాడు లక్ష్మణుడు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు మహిళలను అవగౌరవపరిచేటువంటి పండి భగీరథును ఉక్కులు కోయాలన్నా ఏం కోయాలని కూడా సభ్య సమాజంలో ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీని అడగడం జరుగుతున్నది. దాన్ని సహకరించే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అడగడం జరుగుతున్నది. మరి నాకు పుట్టుకతోటే నేను 10వ తరగతి పాస్ కాగానే ఆనాడు నుండి నేటి వరకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, కృష్ణుడు ఎన్నో అవతారాలున్నాయి.
మేము మాత్రమే హిందూ బ్రాండింగ్ అని చెప్తున్నారు. ఇవాళ మేము ప్రకటన చేస్తున్నాం, ఎప్పటి నుంచో అసలు సిసలైన హిందూ అంటే కేసీఆర్ గారు. మేము ఆయుధ చండీ యాగం చేసినాం, దాంట్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. మరి ఈరోజు హిందువుల పట్ల కానీ సబ్బండ జాతి పట్ల కానీ గౌరవంగా పరిపాలన చేసింది ఒకే కేసీఆర్ గారు. మరి ఇవాళ కేటీఆర్ గారిని నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు, నీ అయ్యకు పుడితే వచ్చి టెస్టులు చేసుకోమని అడుగుతావు. నిజంగా నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగా దేశాలకు అతీతంగా నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ఎటువంటి తప్పులు చేయనని చెప్పినావు. మరి నీకు సిగ్గు లేదా? ఎవరికి సిగ్గు లేదు? ఇవాళ నీ కొడుకుని ఎందుకు దాస్తున్నావు? రాజ్యాంగాన్ని గౌరవించవు, మహిళలను గౌరవించవు, సభ్యక సమాజాన్ని గౌరవించవు, ఎదుటోని మీద నిందలేస్తావు. నువ్వా ఒక అయ్యకు పుట్టనోనివి, నువ్వా ఒక అవ్వకు పుట్టనోనివి అన్నది నువ్వు నిర్ణయించుకో. బండి సంజయ్ కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ విధంగా సమాజాన్ని కాల రాసి సమాజాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ జెరూసలేంకు నాగాలాండ్ ఎన్నికలలో క్రిస్టియన్ అందరినీ కూడా తీసుకుపోయి యేసు పుట్టిన ప్రాంతానికి తీసుకుపోతానని మేనిఫెస్టోలో పెడతారు. మరి ఇక్కడ మాత్రం హిందూ అని చెప్తూ అక్కడ క్రిస్టియన్లు ఎందుకు నీకు పనికొచ్చిళ్ళు? ఏమి డ్రామా అనేది? ఇంకోటి అసదుద్దీన్ ఓవైసీ ఆయన కూడా చెప్తున్నాడు అన్నీ మంచిగానే జరుగుతున్నాయని. నీలాంటి గేట్ దిమాగ్గాన్ని ఎక్కడ చూడలేదు. ఎక్కడ్రా భయ్ మంచిగా జరిగేది? ఒక ఆడబిడ్డకు ఒక చిన్నానికి అన్యాయం జరిగితే సిగ్గు శరం లేకుండా నువ్వు అన్నీ మంచిగా జరుగుతాయని ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి నువ్వు వెంబడి వట్టసు పడుతున్నావో కనీసం సిగ్గుండాలని కూడా ఈ మాటగా చెప్పడం.